హాయ్ నమస్కారం. ఈరోజు మరొక మంచి టెంపుల్తో మీ ముందుకు వచ్చిన అదే కోనార్క్ టెంపుల్. ఇది ఒరిస్సాలోని పూరి జగన్నాథ ఆలయానికి నార్త్ ఈస్ట్ కోణంలో అంటే ఈశాన్యంలో 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది కోణము ప్లస్ ఆర్కదేవుని క్షేత్రం కనుక కోనార్క్ టెంపుల్ అని పేరు వచ్చింది. ఈ టెంపుల్ చరిత్ర ప్రకారం ఒక కథ ఉంది. ఇది ఏంటంటే 1200 మంది శిల్పులు 16 సంవత్సరాలు ఈ దేవాలయాన్ని కట్టిరని ఉంది. అందులో ఒక ప్రధాన శిల్పి ఈ మందిర నిర్మాణం కోసం ఇంట్లో తన గర్భవతి భార్యను విడిచిపెట్టి కోనార్క్కి వచ్చాడు. కొన్ని రోజులయ్యాక శిల్పికి ఒక కొడుకు జన్మించిండు. ఆ కొడుకు తన తోటి పిల్లలతో ఆడుకుంటున్నప్పుడు తండ్రి లేని పిల్లలని అతన్ని హేళన చేశారు. దానితో చాలా సిగ్గుపడి కోపంతో తల్లి వద్దకు పోయి తన తండ్రి ఎవరో చెప్పమని అడిగిండంట. అక్కడ తండ్రి కోనార్క్ మందిర నిర్మాణంలో ఉన్నాడని తన తల్లి చెప్పి కొన్ని రేగుపళ్ళు పెట్టి పంపించిందంట. అప్పుడు కొడుకు కోనార్క్ టెంపుల్కి వచ్చి 1200 మంది శిల్పులు మందిరం అంతా నిర్మించి పూర్తి చేయలేకపోయారంట. అప్పుడు శిల్పులంతా నిరుత్సాహాలై రాజుగారికి కఠిన శాసనం కోసం భయపడ్డారు. అంటే ఆయన కోపం వస్తుందని. ఆ రాత్రి అందరూ పడుకున్న సమయం చూసి శిల్పి బాలుడు స్వయంగా మందిరం యొక్క ధ్వజస్తంభాన్ని కట్టి పూర్తి చేశాడంట. తెల్లారిన తర్వాత సంపూర్ణ మందిరాన్ని చూసి ఆశ్చర్యపడ్డారంట ఈ 1200 మంది. కానీ తమందరి చేత కాకుండా ఒక బాలుడు చేసిండని చెప్పి రాజు ఎక్కడ కోపం వస్తుందో రాజుకి అని చెప్పి ఆ కుర్రవాణి తండ్రికి అందరు 1200 మంది చెప్పారంట. బొరెలహో బొడేరి దాయికి ఏకవువారో దాయి. ఇది ఒక శ్లోకం. అంటే 1200 శిల్పులు పూచియా లేకపోతే ఒక్క కొడుకు పూచియా అని. అప్పుడు తన తండ్రి చాలా విషయావస్థలో పడి ఏం జవాబు చెప్పలేక కుమారుడిని ఆ మందిరం శిఖరానికి తీసుకుపోయి అక్కడి నుంచి కింద జార విడిచి చంపేసిండని ఒక కథ ప్రచారంలో ఉంది. ఇక్కడ ఈ సూర్య దేవాలయంలో సూర్యుడు అంటే ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతూ అంటే కింద పైన పెద్ద పెద్ద అయస్కాంతాలు ఉంచి నిర్మించారని ఒక స్టోరీ ఉంది. ఆ కాలంలో అవి ఎలా పెట్టారో కూడా మనకు తెలియదు. అయితే పోర్చుగీస్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ ఓడలకు దిక్సూచి పని చేయకపోయేదంట. ఎందుకంటే 40 టన్నుల అయస్కాంతం ఉందంట. అది కొన్ని కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉండేదంట. అయితే దానివల్ల ఇది ఎక్కడి నుంచో దిక్సూచి పని చేయట్లేదంటే ఇక్కడ ఏదో అయస్కాంత క్షేత్రం ఉందని చెప్పేసి దీంట్లో నుంచి అది తీసేశారంట. మీరే చూడండి ఎంత బాగుంటుందో. ప్రతి అంగుళము కొన్ని రోజులు కాదు కొన్ని సంవత్సరాలు కష్టపడి కట్టినట్టు మనకు అట్లే అర్థమవుతుంది. ఒక్కొక్క రథచక్రము ఈ సూర్యుని రథాకారంలో ఉండి రథచక్రాలు, ఆ టెంపుల్ ప్రతి చిన్న మైన్యూర్ కూడా ఎక్కడ యాజ్ పర్ స్కేల్ పోకుండా ఆ కాలంలో ఎలా కట్టారో ఒక్కొక్కసారి మనకే ఒళ్ళు గగురు పడుస్తుంది. ఎట్లాంటి టూల్స్ వాడారు, ఇంత పెద్ద రాళ్ళని ఇక్కడికి ఎలా తీసుకొచ్చారు, ఇంత మంచి డిజైన్లు ఎలా చేశారు ఇప్పటికీ విచిత్రమే. మరి చూస్తే కానీ ఇట్లాంటివి మనం అనుకుంటాం కానీ అసలు ప్రపంచంలో మరి ఎక్కడ ఉండవు. ఇండియాలోనే ఇంత మంచి టెంపుల్స్ ఉంటాయేమో అనిపిస్తుంది. ఈ రథచక్రాలతోటి చుట్టూ ఉన్న 24 రథచక్రాలతోటి మనకు ప్రతిరోజు ప్రతి నిమిషంతో సహా సమయం తెలిసేదంట ఆ కాలంలో. అంటే వాటికి వచ్చే నీడల వల్ల ఆ షాడోస్ వల్ల సమయం లెక్కించటోళ్ళంట. మీరే చూడండి ఎంత బాగుంటుందో. ఈ చుట్టూ చూస్తుంటే అసలు ఆ గ్రీనరీ అదంతా ఎంత బాగా మెయింటైన్ చేసారో మన టూరిజం వాళ్ళు కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఇది బ్యాక్ సైడ్ నుంచి ఎంత బాగుంటుందో. అసలు ఇదొక అద్భుతమైన సాంప్రదాయానికి చెందిందని మనకు అట్లే అర్థమవుతుంది. ఇంకో కథ ఏంటంటే ఇది 1250 సంవత్సరంలో ఔరంగజేబు రాజు నరసింహదేవుడు ఆధ్వర్యంలో నిర్మించబడ్డదని కూడా ఒక కథ ఉంది. ఇది అట్లానే 1984లో యునెస్కో ప్రపంచ వారసత్వం గుర్తింపు పొందింది. మొత్తం చూసినట్టయితే మనకు సూర్యదేవునిది రథంలాగా మనకు కనిపిస్తుంది. దీని నిర్మాణంలో 24 చక్రాలు ఉంటాయి. చూడండి చక్రాలు ఎంత బాగున్నాయో. చుట్టూ మొత్తం కౌంట్ చేస్తే 24 చక్రాలు, 10 కాళ్ళు
ఒంటి సూర్యరథం లాగానే మనకు ప్రతిబింబిస్తుంది. అందుకే ఇది సూర్య దేవాలయము, సూర్యరథం అని కూడా అంటారు. చూడండి ఒక్కొక్క శిల్పాలు ఎంత బాగుంటాయో, ఇక్కడ నాట్యం చేస్తున్నట్టు, సంగీతం మీద అట్లాంటి కళలన్నింటినీ ప్రతిబింబిస్తాయి ఇవన్నీ. కొన్ని పురాణాల ప్రకారం ఈ ఆలయాన్ని నిర్మించడానికి బహుముఖ సృష్టి శక్తులు ఉన్నాయంటారు. ఇది శక్తివంతమైన ఆధ్యాత్మిక ప్రదేశంగా భావించబడిందని కూడా అంటారు. ఇది ఇప్పటికీ చూడండి ఇంత చెక్కు చెదరకుండా, అసలు చుట్టూ ఆ చక్రాలు, మీరు 24 చక్రాలు ఎక్కడ యాజ్ పర్ స్కేల్ ఎక్కడ మనకు కొలిసినా కూడా సేమ్ సైజులో ఉంటాయి అంటారు. చూడండి ప్రతి దగ్గర మనకు సాంస్కృతిక కళలు ఇవన్నీ ఉంటాయి. ఇది బ్యాక్ సైడ్ ఇంకొక చిన్న టెంపుల్ ఉంది. ఇక్కడ కూడా ఇంత చిన్న టెంపుల్ కూడా ప్రతి ఇన్ డీటెయిల్గా ఎంత బాగా చెక్కారో మీరే చూడండి. యాక్చువల్గా ఇక్కడ ఈ టెంపుల్కి రైట్ సైడ్ అంటే తూర్పుకు బంగాళాఖాతం ఉంటుంది. పొద్దున సాయంత్రం చూస్తే ఇది బంగారు వర్ణంలో మెరుస్తుందంట ఈ టెంపుల్ మొత్తము. మీరు చూడండి, అసలు నేను రాత్రి ఉండాల్సింది లేను, చాలా బాగుంటుందండి అసలు. ఈవినింగ్ అండ్ పొద్దున చూడాలి మనము, అంటే సన్ రైజ్ టైంలో అండ్ సన్సెట్ టైంలో చూస్తే తల బంగారం లాగానే, అంటే ఈ స్టోన్ కూడా కలర్ మనకు అట్లానే గోల్డ్ కలర్ ఇష్లో ఉంది. సో చాలా బాగుంటుంది. మీరు చూడండి, ఇక్కడ హైట్ సరిపోవట్లేదని ఇట్లా క్రాస్గా తీశాను. ఇంత చిన్న టెంపుల్లో కూడా ప్రతి ఇన్ డీటెయిల్గా ఎంత బాగా చెక్కారో చూడండి. అంటే ఈ భూకంపాల వల్ల ఇంకా వేరే ఇంకా అంటే దాంట్లో ఏముందో అని కులగొట్టి అట్లా ధ్వంసం చేసి ఉండడం వల్ల కొన్ని డ్యామేజ్ అయినాయి. ఇక్కడ ఒక చిన్న టెంపుల్ ఇది చూడండి. ఆ కాలంలో ఈ ఇటుకల్ని చూడండి ఎంత బాగున్నాయి, ఆ బ్రిక్స్ ఎట్లా తయారు చేశారు. అంత చిన్న మైనర్ డీటెయిల్ కూడా ఎక్కడ మిస్ కానియకుండా చాలా బాగా చేశారు. ఇంకా చూడండి ఎట్లా ఉంటుందో, ఇవన్నీ బ్రిక్స్. ఇది బ్యాక్ సైడ్ ఉన్న టెంపుల్ ఇది. ఒరిస్సా అనగానే ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేది ఫస్ట్ పూరి జగన్నాథ టెంపుల్ అండ్ సెకండ్ కోనార్క్ టెంపుల్. అంటే ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ అయితే మొత్తం గుడి ముందు అంటే ముఖద్వారం క్లోజ్ చేసి ఉంది, సీల్ లాగా వేసారు. మీకు చూపిస్తా, ఇక్కడ నుంచి చుట్టూ తిరిగి అక్కడికి వెళ్తాం మనము. ఇది బ్యాక్ సైడ్ నుంచి ఎంత బాగుందో చూడండి. అసలు ఎట్లా కనిపిస్తుంది చూడండి, ఒక రథం లాగానే, రథం పైన ఎంత బాగుంటుందో చూడండి ప్రతి డీటెయిల్గా. అంటే చుట్టూ సేమ్ అదే హైట్ తోటి అవే అట్లే డిజైన్స్ అన్నీ ఎంత బాగా చెక్కారో చూడండి. ఒక్కొక్కసారి అయితే మతిపోతుంది అసలు, ఇంత బాగా ఎట్లా చేశారు, ఎట్లాంటి పనిముట్లు వాడిర్రు. ఇంకా కొన్ని కథలు అయితే ప్రచారంలో ఉన్నాయి ఆ కాలంలో మనకు. అంటే ఇంకా వేరే టెంపుల్స్ కూడా కొన్ని ఉన్నాయి కదా, కైలాస్ మందిర్ అండ్ హలిబేడు, ఇవన్నిటిని ఏలియన్స్ వచ్చి చేశారేమో అని అంటారు. మరి అది మనం చెప్పలేము, బట్ మన పూర్వీకుల ఇంజనీరింగ్ అనుకోవాలా, మనం ఏమనుకోవాలి, అంత బాగా చేశారు. ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే, ఒక రాజైనా ఎవరైనా వాళ్ళ జీవితకాలం 100 సంవత్సరాలు, కానీ కొన్ని టెంపుల్స్ అయితే హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ కడుతూనే ఉన్నారు. ఎట్లా కట్టారో అర్థం కాదు. ఇట్లాంటి టెంపుల్ కావాలంటే నిజంగా అప్పటి అంటే మన పూర్వీకులు అప్పుడు ఇంత పెద్ద పనిముట్లు, ఇంత యాంత్రీకరణ లేదు కాబట్టి నాకు తెలిసి 100 సంవత్సరాలు కూడా జరిగే ఉండొచ్చు. బట్ మనకు క్యారీ ఫార్వర్డ్ అవ్వకుండా కొన్ని కథలు కొన్ని సంవత్సరాలని తగ్గొచ్చు, పెరగవచ్చు. బట్ ఎంత బాగుంటుందో చూడండి. అసలు ఈ రథచక్రాలు అయితే యాజ్ పర్ స్కేల్ మీరు ఎక్కడైనా చూడండి, ఒక్కొక్క ఆకు లెంత్ కూడా చూడండి ఆ వీల్లో ఉన్నది. సేమ్ అదే డిజైన్ సెంట్రల్లో అండ్ చుట్టూ అండ్ కొలతలతో సహా. హైలైట్ ఏంటంటే అన్ని బ్రిక్స్కి కరెక్ట్గా అంత గుండ్రంగా రావడానికి, అంటే రాయికి అట్లా చెక్కి ఆ రాళ్ళన్నీ వేర్చిరన్నమాట.
పేరుస్తే ఆ వీలు అంటే సైంటిఫిక్గా కరెక్ట్గా క్యాలిక్యులేటెడ్గా రౌండ్గా వచ్చింది. అంటే ఇన్ని రాళ్ళు పేరుస్తే అంత రౌండ్గా రావాలని ఎట్లదే మనకు అసలు ఒక్కొక్కసారి అర్థం కాదు. లేదు అక్కడికి ఎక్కే వాటిని చెక్కారంటే ఇంకెక్కువ కష్టం. అంటే కింద చెక్కిన తర్వాత అక్కడ పెట్టారా, లేకపోతే అక్కడ కంప్లీట్గా కట్టిన తర్వాత చెక్కారా? మనకు ఒక్కొక్కసారి మతిపోతుందండి ఇట్లాంటి టెంపుల్స్ చూస్తుంటేనే. మీరైతే కంపల్సరీ అసలు ఒరిస్సా వెళ్తే ఇది చూడాల్సిందే. ఒరిస్సా వెళ్తే కాదు, ఒరిస్సా వెళ్ళి చూడాలి. మీరు చూడండి, అది మెయిన్ డోర్ క్లోజ్ చేసి ఉంది. ఇంకా అప్పటి నుంచి పూజలు అందుకోవట్లేదు. ఇక్కడ చూడండి, గుడి ఫ్రంట్ నుంచి అక్కడ క్లోజ్ చేసి ఉంది చూడండి. అక్కడ యాక్చువల్గా పైకి వెళ్ళనీయట్లేదు, బట్ వెళ్ళడానికి ట్రై చేసి తీసిన జూమ్ చేశాను చూడండి. లోపల నుంచి మనకు బ్రిక్స్ తోటి సీల్డ్గా కట్టేసి ఉంది. అసలు ఆ బ్రిక్స్, ఆ డిజైన్ అసలు చూడండి ఎంత బాగుందో. అసలు థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ కింద మ్యాగ్నెట్ తయారు చేయడం ఏంటి మీకు ఇప్పుడు చూపిస్తాను. నెక్స్ట్ ఒక పోల్స్ ఉంటాయి, ఐరన్ పోల్స్. 1000 years కింద ఐరన్ పోల్స్ తయారు చేశారు. ఐరన్ పోల్స్ ఇప్పటికి ఎంత బాగుంటుందంటే, ఇది టెంపుల్ ముందు చూడండి, అసలు దీంట్లో కూడా చిన్న చిన్న డీటెయిల్ ఎంత బాగా చెక్కారో ఒక్కొక్కసారి అప్రూవ్ వస్తుందండి. అంటే ఒళ్ళు గగురు పడుస్తుంది. ఇప్పుడు చూడండి, ఇది దగ్గర నుంచి తీసాను. ఫ్రంట్ సైడ్ క్లోజ్ చేసి ఉంది. ఇక్కడ ఒక శాసనం రాసి పెట్టింది, అదే మనకు కరెక్ట్గా అర్థం కావట్లేదు, అంటే ఒడియా భాషలో. ఇక్కడ చూడండి, ఈ ఐరన్ పోల్స్ 1000 years కింది అంట. అసలు 1000 years కింద ఐరన్ ఇప్పటి వరకు తుప్పు లేకుండా అంత బాగా ఎట్లా ఉన్నాయో చూడండి. ఒక లైక్ చేయండి, అట్లానే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.